హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు లైబ్రరీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరిన్ని మల్టిప్లికేషన్స్ నేర్చుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, 13 into 8. ఫ్రెండ్స్, ఈ మల్టిప్లికేషన్ అందరికీ వచ్చు అనుకుంటాను. ఇక్కడ ఈ 2 నంబర్స్ 13 and 8, ఈ 2 నంబర్స్ మనకు 10కు దగ్గరగా ఉన్నాయా, 100కు దగ్గరగా ఉన్నాయా, 1000కు దగ్గరగా ఉన్నాయా గమనించండి. ఫ్రెండ్స్, 13 and 8 both numbers are nearest to 10. ఈ రెండు నంబర్లు 10కు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నంబర్స్కు 10ను బేస్గా తీసుకోవాలి. 10 ఈజ్ ద బేస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 13, ఇక్కడ 8 రాసుకోండి. ఇప్పుడు 13 10 కంటే ఎంత ఎక్కువగా ఉందో గమనించండి. ఎంత ఎక్కువ ఉంది? 3 కదా ఫ్రెండ్స్. 10 plus 3 is 13. సో 13 అనే నంబరు 10 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే +3 ఎక్కువ. అలాగే ఇక్కడ 8 అనే నంబరు 10 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా గమనించండి ఫ్రెండ్స్. 10 కంటే తక్కువ. ఎంత తక్కువ అంటే 2 తక్కువ. సో మైనస్ పెట్టుకోవాలి, తక్కువ కాబట్టి మైనస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 13, 8 మనకు లెఫ్ట్ సైడ్ అనుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనుకోవాలి. ఇక్కడ 3 and -2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని RHS రైట్ హ్యాండ్ సైడ్ అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు 13 and 8 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ +3 -2 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి ఫ్రెండ్స్. క్రాస్ అడిషన్ గమనించండి, ఇవి రెండు చేయండి. ఇక్కడ +13 అడిషన్ చేస్తే ప్లస్ వస్తుంది కదా, అలాగే -2 +13 ప్లస్ ఇంటూ మైనస్ -2 దట్ ఈక్వల్ టు 11. అలాగే ఈ క్రాస్ చేయండి ఫ్రెండ్స్. 8 ప్లస్ ఇక్కడ +3 ఉంది కదా ఫ్రెండ్స్. సో +3 మీన్స్ ప్లస్ ఇట్ సెల్ఫ్. 8 + 3 11. ఫ్రెండ్స్, ఇక్కడ క్రాస్ అడిషన్, ఈ రెండు అడిషన్ చేసినా ఈ రెండు అడిషన్ చేసినా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. ఎంత? 11. ఆ 11 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ పార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, లెఫ్ట్ పార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ బేస్ మనకు 10 ఉంది. ఈ నంబర్స్కు బేస్ 10 ఉంది కాబట్టి 10 ఉన్నప్పుడు ఇక్కడ ఒక డిజిట్ అంటే ఒక 0 ఉంది కదా ఫ్రెండ్స్, ఒక డిజిట్ కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. గమనించండి, 3 2 = 6. ఇక్కడ సైన్ కూడా మల్టిప్లై చేయాలి. వి షుడ్ మల్టిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ సైన్ ఆఫ్ ద గివెన్ నంబర్స్. సో 3 యొక్క సైన్ సింబల్ ప్లస్, 2 యొక్క సింబల్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 110లో నుంచి 6ను సబ్ట్రాక్ట్ చేయాలి. వాట్ ఈస్ ద ఆన్సర్? 110 - 6 ఈజ్ 104. సో ఫ్రెండ్స్, ఇది ఆన్సర్. 13 into 8 ఈజ్ 104. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉందో. ఫ్రెండ్స్, మీకు అర్థం అవడానికి నేను ఇవన్నీ బోర్డు మీద రాశాను, కానీ మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చాలా ఈజీగా మైండ్లో గుర్తుపెట్టుకుంటూ ఇన్ని స్టెప్స్ లేకుండా షార్ట్ కట్లో రాసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇది ఇంకా స్టార్టింగ్ కాబట్టి మీకు ఇలా అనిపించవచ్చు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం గమనిస్తే ఈ ప్రాసెస్ అంతా
మనకు లేకుండా రాసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక నంబర్ను గమనిద్దాం. 97 into 92. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 నంబర్స్ 10కు దగ్గరగా ఉందా, 100కు దగ్గరగా ఉందా, 1000కు దగ్గరగా ఉందా గమనించండి. 97 and 92. I think these 2 numbers are nearest to 100. So we should take the base is 100. ఈ రెండు నంబర్లు 100కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి బేస్ 100 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 97 రాస్తున్నాము. ఈ 97 100కు ఎక్కువ ఉందా తక్కువ ఉందా గమనించాలి. 100 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, మైనస్ పెట్టుకోవాలి. అలాగే ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ 92 రాసుకోవాలి ఫ్రెండ్స్. 92 అనేది 100 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా గమనించాలి. 92 ఈజ్ లెస్ దెన్ 100. లెస్ మీన్స్ మైనస్. హౌ మచ్ లెస్, ఎంత తక్కువ ఉంది, 8 తక్కువ ఉంది కదా ఫ్రెండ్స్. ఎస్, 8 తక్కువ ఉంది. సో నౌ ఫ్రెండ్స్ క్రాస్ అడిషన్ చేయాలి. క్రాస్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. గమనించండి, ఇక్కడ 98 ఉంది, సారీ 97 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 92 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ రెండు గమనించండి ఫ్రెండ్స్. 92 ఇక్కడ మైనస్ ఉంది కదా, 92 minus 3, 92 minus 3 గమనించండి ఫ్రెండ్స్, ఎంత 89. అలాగే ఇక్కడ 97 ఉంది ఫ్రెండ్స్, 97 minus 8 బికాస్ ఇక్కడ 97 ఉంది, ఇక్కడ minus 8 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 97 ఉంది, ఇక్కడ minus 8 ఉంది. 97 minus 8 గమనిస్తే రెండు మనకు సేమ్ వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడైతే ఏదైతే వచ్చిందో ఆ నంబర్ని ఇక్కడ రాసుకోవాలి ఫ్రెండ్స్, 89. తర్వాత ఇక్కడ -3 -8 ఉంది కదా ఫ్రెండ్స్, -3 అండ్ -8. ఈ రెండు నంబర్లను మనం మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్, మల్టిప్లికేషన్ చేయాలి. 3 8 24, 3 8 24 యాజ్ ఇట్ ఈజ్ రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇలా ప్లస్ ఉన్నప్పుడు మనం ఏమీ ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ చేయకుండా డైరెక్ట్గా 89 పక్కలో కుడివైపున 24 రాసేయచ్చు ఫ్రెండ్స్. మనకు ఆన్సర్ 89 24. ఇట్ మీన్స్ 8924. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇలా రాశాను అంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ 89 రాసుకున్న తర్వాత మనకు బేస్ ఎంత ఉంది గమనించండి. ఇక్కడ 100 ఉంది. 100 ఉన్నప్పుడు మనం 2 డిజిట్స్ తీసుకోవాలి, అంటే 2 zeros తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 zeros తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయండి. 24 3 8 24 మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండు అడిషన్ చేయండి. 8900 అండ్ 24 అడిషన్ చేస్తే ఎంత వస్తుందో గమనించండి ఫ్రెండ్స్. ఇదే వచ్చింది కదా, 8924. సో ఇంతకుముందు నేను ఎందుకు అలా రాశాను అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అడిషన్ చేసేటప్పుడు ఇక్కడ 2 zeros ఏమీ రాసుకోకుండానే
డైరెక్ట్గా ఆన్సర్ రాసేసుకోవచ్చు. సో ఎలాగంటే ఈ రెండు క్రాస్ అడిషన్ చేసినప్పుడు ఈ రెండున్నా చేయొచ్చు, ఈ రెండు అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. సో 92 - 3 89, అలాగే 3 8 24. సో గమనించారు కదా ఫ్రెండ్స్, సేమ్ వచ్చిందా? సో ప్రాసెస్ అయితే ఉంది, కానీ మీకు షార్ట్ కట్గా ఇలా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము. 104 × 98. సార్ గమనించండి ఫ్రెండ్స్, 104 మీన్స్ 104 అండ్ 98. ఈ రెండు నంబర్లు మనకు 10కు దగ్గర ఉన్నాయా, 100కి దగ్గర ఉన్నాయా, 1000కి దగ్గరగా ఉన్నాయా గమనించాలి. I think 104 and 98 both numbers are nearest to 100. So we have to take this 100 is base. So friends, 104 is the right side part, and how much more than 100? I think 4 plus 4. 104 అనేది 100 కంటే 4 ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో ప్లస్ 4. నౌ 98. ఈ 98 100 కంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందో గమనించండి. 98 ఈజ్ లెస్ దెన్ 100. లెస్ మీన్స్ మైనస్. హౌ మచ్ లెస్? 2. సో 98 100 కంటే 2 తక్కువ. సో ఫ్రెండ్స్ గమనించండి, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ ఉంది. ఈ రైట్ సైడ్ పార్ట్ మనం రాస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, +4 and -2, +4 and -2. ఇది ఎలా రాస్తున్నామో గమనించండి. ఈ +4 అనేది 104 అనగా 104 100 కంటే ఎంత ఎక్కువ ఉందో అది రాసాము. -2 అనేది 98 100 కంటే ఎంత తక్కువ ఉందో రాసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వీటిని మనం ఏమంటాము అంటే వేదిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి నిక్లమ్స్ అంటాం ఫ్రెండ్స్. నిక్లమ్స్ అంటాం. సో లెఫ్ట్ సైడ్ ఈ నంబర్స్, ఇచ్చిన నంబర్స్ రాసుకోవాలి, రైట్ సైడ్ నిక్లమ్స్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ +4 and -2 అనేవి నిక్లమ్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నిక్లమ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ అడిషన్ చేయండి ఫ్రెండ్స్. 98 + 4, లేకపోతే ఇలా అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. 104 - 2. 104 - 2 చేస్తే ఎంత వస్తుంది? 102 వస్తుంది. అవునా ఫ్రెండ్స్? 102 వస్తుంది. అలాగే 98 + 4 చేస్తే కూడా 102 వస్తుంది. అవునా ఫ్రెండ్స్? ఎస్. అయితే తర్వాత మనం ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ బేస్ 100 ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 zeros పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 zeros పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 2 8. 4 2 8. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 10,200 - 8. ఇప్పుడు మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఫ్రెండ్స్. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. సో 0 - 8 is not possible, taking borrow. 10 - 8 2. Here 9 will be there. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక బారో వెళ్ళి ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది ఫ్రెండ్స్. 1 0 1. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే 10192. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్
104 into 98. ఫ్రెండ్స్ గమనించారు కదా. అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ 2 zeros రాసుకోకుండా డైరెక్ట్ స్టెప్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగో ఒకసారి గమనించండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నదే స్టెప్ నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ క్రాస్ అడిషన్ చేస్తే మనకు 102 వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4 2 చేస్తే 8 వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ -8 వచ్చింది ఫ్రెండ్స్. -8 అంటే మనం ఇలాగే సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఇలాగ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది? 102 - 8. సో 4 9 94 వస్తుంది ఫ్రెండ్స్. ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ 102 ఉంది కదా ఫ్రెండ్స్. ఈ 102లో నుంచి ఒకటి బారో చేయాలి. ఈ తీసుకున్న ఒకటిని మనం ఎలా రాసుకోవాలంటే బేస్ 100గా రాసుకోవాలి. బేస్ 100. సో 100 - 8 ఎంత ఫ్రెండ్స్? 100 - 8 100 - 8 92 కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒకటి బారో వెళ్ళి ఉంటుంది కాబట్టి ఇంకేముంటుంది? 101 ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్, ఈ రెండు నంబర్స్ సేమ్ ఉన్నాయో లేదో? ఎస్, సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేసాము అంటే 102లో నుండి ఒక నంబర్ను బారో తీసుకున్నామండి. ఒక నంబర్ను బారో తీసుకున్నాము. ఆ తీసుకున్న 1ను దేనికి ఈక్వల్గా చేసాము అంటే బేస్కి ఈక్వల్గా చేసామండి. బేస్కి ఈక్వల్గా చేసినప్పుడు బేస్ 100 అవుతుంది. సో 100లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 92 వస్తుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇలా అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇక్కడ బారో తీసుకోవడము, దాన్ని బేస్కి ఈక్వల్గా రాసుకోవడము, తర్వాత దాంట్లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయడము అంత కన్ఫ్యూజన్గా ఉండి చేయడం రాకపోతే ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ క్రాస్ అడిషన్ చేసినప్పుడు మనకు 102 వచ్చింది. తర్వాత బేస్ 100 కాబట్టి 2 zeros పెట్టుకున్నాం. తర్వాత 2 4 8 రాసుకొని డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో గమనించారు కదా. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ నేర్పించాలనుకుంటున్నాను. మనము ఇప్పటి వరకు 3 ప్రాబ్లమ్స్ చేసాము. ఆ 3 ప్రాబ్లమ్స్లో క్రాస్ అడిషన్ చేసాం ఫ్రెండ్స్. 104 - 2 ఈజ్ 102. 98 + 4 ఈజ్ 102. ఇలా చేసాం కదండి. అలా కాకుండా ఇప్పుడు ఇంకొక సింపుల్ మెథడ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి. 104 ఇక్కడ ఉన్నవే నేను ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్. 98 - 2. ఇప్పుడు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా, దీన్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసి ఏమొస్తుంది? 202 వస్తుంది ఫ్రెండ్స్. 104 + 98 ఈజ్ 4 + 8 12, 9 + 1 10, 1 + 1 2. 202 వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 202లో నుంచి మన బేస్ ఎంతైతే ఉందో, ఎంత ఉంది ఫ్రెండ్స్? మన బేస్ 100. ఆ 100ను సబ్ట్రాక్ట్ చేయండి ఫ్రెండ్స్. 202లో నుంచి 100ను సబ్ట్రాక్ట్ చేయండి. సో 102 వస్తుందా? ఎస్. 202లో నుంచి 100ను సబ్ట్రాక్ట్ చేస్తే 102 వస్తుంది. సో ఈ 102 ఇలా అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా వచ్చిందండి? ఇక్కడ 104 + 98 చేసాం, అంటే 2 యాడ్ చేసామండి. మనకు 202 వచ్చింది, 202 వచ్చింది. ఈ వచ్చిన 202లో నుంచి బేస్ వాల్యూను సబ్ట్రాక్ట్ చేయాలి ఫ్రెండ్స్. బేస్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే 102 వచ్చింది. సో ఇలా క్రాస్ అడిషన్ చేసాను తీసుకోవచ్చు, లేకపోతే
ఈ రెండు యాడ్ చేసి దీంట్లో నుంచి బేస్ని సబ్ట్రాక్ట్ చేసైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదొక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకొక ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. ఇంకొక మల్టిప్లికేషన్ చూడండి. 989 ఇంటూ 988. గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు 989 అండ్ 988 ఇవి లెఫ్ట్ సైడ్ పార్ట్స్. సో ఇప్పుడు మనం నిక్లమ్స్ రాయాలి ఫ్రెండ్స్. నిక్లమ్స్ అంటే చెప్పాను కదండి, ఈ 989 988 అనే నంబర్స్ 10కు నియరెస్ట్గా ఉన్నాయా, 100కు నియరెస్ట్గా ఉన్నాయా, 1000కు నియరెస్ట్గా ఉన్నాయా గమనించండి ఫ్రెండ్స్. ఐ థింక్ 1000కు నియరెస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో 1000 అనేది మనకి ఇప్పుడు బేస్ అవుతుంది. 100 కాదండి, 1000 బేస్ అవుతుంది. సో ఈ 989 అనే నంబరు 1000 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా గమనించండి. ఎక్కువ ఉంటే ప్లస్ పెట్టి రాయండి, తక్కువ ఉంటే మైనస్ పెట్టి రాయండి ఫ్రెండ్స్. తక్కువ ఉంది కాబట్టి మైనస్. ఎంత తక్కువ ఉంది ఫ్రెండ్స్? 1000 కంటే 11 తక్కువ ఉంది. అలాగే 988 అనేది 1000 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని గమనిస్తే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అంటే 12 తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను ఫ్రెండ్స్, క్రాస్ అయినా చేయొచ్చు, లేకపోతే ఈ రెండు యాడ్ చేసి దీంట్లో నుంచి బేస్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి అని చెప్పాను ఫ్రెండ్స్. సో యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేసి ఏమొస్తుంది ఫ్రెండ్స్? 989 988. సో యాడ్ చేయండి ఫ్రెండ్స్. 9 + 8 17, 8 + 8 16 + 1 17, 9 + 9 18 + 1 19, 1977. ఇప్పుడు దీంట్లో నుంచి 1000ను సబ్ట్రాక్ట్ చేయండి ఫ్రెండ్స్. బేస్ని సబ్ట్రాక్ట్ చేయమని చెప్పాను కదా. ఎస్, 7 7 9. దిస్ ఈజ్ 0, నో నీడ్. సో 977 వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ 977 ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా క్రాస్ అయినా చెక్ చేసుకోండి ఒకసారి ఫ్రెండ్స్. 989 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే యాడ్ చేయాలి. 989 - 12 చేయండి. 989 - 12. 9 - 2 7, 8 - 1 7, 9 వచ్చిందా? ఎస్. అలాగే 988లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేయండి. 977 వస్తుంది. సో ఫ్రెండ్స్ 977 అనేది మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండు నంబర్లు మల్టిప్లై చేయాలి. వీటితో పాటు వీటి సైన్ కూడా మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. 12 1 12, 1 ఈజ్ ద రిమైనింగ్. 12 1 12, 12 + 1 13. సో ఇక్కడ మైనస్ ఇటు మైనస్ ప్లస్ ఉంది. ప్లస్ ఉన్నప్పుడు ఇంతకుముందే చెప్పాను ఫ్రెండ్స్, ఇక ఏమీ రాసుకోకుండా, అంటే ఇక్కడ పక్కలో జీరోలు పెట్టి రాసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు ప్రాబ్లంలో, అలా ఏమీ లేకుండా ప్లస్ చేయాల్సినప్పుడు డైరెక్ట్గా ఈ 977 పక్కలోనే వెంటనే రాసేసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, 9,77,132. సో ఇది మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇది ఫ్రెండ్స్. గమనించారు కదండి, 9,77,132. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాలేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే 11 × 12 132 వచ్చింది కదా ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. మైనస్ ఇక్కడ 977 రాసుకున్న తర్వాత మన బేస్ ఎంత ఉందో గమనించండి. బేస్
1000 ఉంది. సో 3 zeros పెట్టుకోవాలి. 1000 ఉంది కాబట్టి 3 zeros పెట్టుకోవాలి. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తర్వాత 132. మీరు ఇది యాడ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి యాడ్ చేసి చూడండి. టూ 3 1 7 7 9 చూసారు కదా ఫ్రెండ్స్. సో యాడ్ చేయాల్సిన సమయంలో యాడ్ చేసేటప్పుడు ఈ 3 zeros రాసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఈ 3 zeros ఇలాంటి జీరోస్ ఇక్కడ రాసుకోవాలి అంటే ఎప్పుడైనా ప్లస్, ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది చూడండి. అలా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మాత్రమే ఇలా జీరోస్ రాసుకొని చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఫ్రెండ్స్, ఈ మెథడ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.